ఈ కార్యక్రమాన్ని 2014-19లో తీసుకొచ్చాం. మై బ్రిక్ మై అమరావతి, మై బ్రిక్ మై అమరావతి అని ఈచ్ బ్రిక్ అంటే 10 రూపీస్ అని పెట్టాం. అది ఆన్లైన్లోనే పెట్టాం. అదే దొంగతనం కాదు. చాలా చక్కగా చాలా మంది చేశారు. అంటే పెద్ద పెద్ద మొత్తాలు లేకపోయినా 10 రూపాయలు కట్టి ఒక బ్రిక్ చేసినా నా భాగస్వామ్యం కూడా ఉందనే సాటిస్ఫాక్షన్కి. ఈ అమరావతి రాజధాని అనేది ఏ ఒక్కరిదో కాదు, 5 కోట్ల మంది ప్రజలది, ఒకరిదిద్దరిది కాదు, 5 కోట్ల మంది ప్రజలది. సో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలా, ఆ ఫీల్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రోజు తీసుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం దాన్ని అసలు నిర్వహణ చేస్తే మళ్ళా దాన్ని రివైజ్ చేసాం. ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క దాన్ని చేయమని, దాన్ని కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలు వక్రీస్తున్నారు. ఇది కొత్తగా డొనేషన్లు కలెక్ట్ చేయడం కాదు. ఏదైతే 2014-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ఎవరైతే అవతారం చేయమన్నా ఆ విధంగా చేస్తున్నాం. ఎన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని చేసినా అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో రైతులకు మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. సార్, అంటే రైతులు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఏంటంటే రాజధానిని